హాయ్ అండి అందరికీ. ఏం చేయాలో అర్థం కాలేదండి, అందుకైతే ఇంక ఇలా చేసాను. నేనైతే చింత చిగురు తీసుకుని 50 రూపాయలకి చింత చిగురు తీసుకుని నేను చాలా 500 రూపాయలు ఖర్చు పెట్టానండి. ఎందుకో చెప్తాను వినండి మీకు లాస్ట్ వరకు. నేనైతే ఇదిగోండి 50 రూపాయలు 60 రూపాయలు అన్నాడు. 60 రూపాయలు చటాక్ అన్నాడు. అయితే నేను 50 రూపాయలకి ఇస్తావా అంటే ఇస్తాను తీసుకోండి అన్నాడు. ఇంకొని తీసుకొచ్చి శుభ్రంగా కడిగాను. ఈ లోపల నాకు ఎన్నో ఆలోచనలు అన్నమాట అండి. మటన్లు వేసి వండుకుంటే బాగుంటుందా, పచ్చిరేళ్ళు వేసి వండుకుంటే బాగుంటుందా అని ఎన్నో ఆలోచనలు ఆలోచించాను. అది తర్వాత పచ్చిరేల్లోకి సరిపోదు, తర్వాత మటన్లోకి సరిపోదు, చటాకే కదా అని చెప్పి ఇలా పప్పులు వేసి వండానండి. చాలా బాగుంది, పులుపుల్లగా చాలా రుచిగా ఉంది. అయితే ఏం చేశాను, మధ్యాహ్నం భోజనంలో వేసుకు తిన్నానండి. రైస్లో వేసుకుని తిన్నాను. నచ్చితే ఇంకొంచెం ఎక్కువ వేసుకు తిన్నాను. మరి ఎందుకో ఏమో తెలియదు, బాగుందని చెప్పి. అలాగే సాయంత్రం కూడా మిగిలితే చపాతీలు వేసుకు తిన్నానండి. చూడండి, ఇంకా తెల్లవారుజామున 3 గంటలకి జ్వరం వచ్చేసిందండి. ఫుల్గా జ్వరం, ఏంటో అర్థం కాలేదు, జ్వరం వచ్చేసింది. దీనివల్లనే ఏమో తెలియలేదు. డోలు వేసుకున్నానండి, పొద్దుట వేసుకున్నాను, మధ్యాహ్నం వేసుకున్నాను, అయినా తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 అయిందండి. ఈ చింత చిగురు ఇంత పని చేసింది నాకు.